పబ్లో పబ్లిక్గా కిస్ చేసావంటే దీపిక 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 నువ్వు కొకేన్ లాంటి దానివి. నిన్ను చూసిన ప్రతిసారి భలేగుంటుంది, కానీ వాడుతున్నాను ఎవరికని తెలిసిందనుకో నాకు రిస్క్ ఉంటుంది. కిక్ నేను ఇస్తున్నాను, ఆ మాత్రం రిస్క్ నువ్వు తీసుకోలేవా? నా ఫాదర్ నాకు సాలిడ్ సంబంధం చూశాడు. అమ్మాయి అమ్మకి నచ్చింది, నాకు ఆస్తి నచ్చింది. మినిస్టర్ కొడుకునని చెప్పి ఎన్నాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోను. ఈ మ్యారేజ్ అయిందనుకో రాయల్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు. పెద్ద స్కీమే వేసావు. అది వర్కౌట్ అవ్వాలంటే నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి. ఏంటి? ఇక నుండి నువ్వు నేను కలిసి ఉండకూడదు. జూబ్లీ హిల్స్లో నీ కోసం డూప్లెక్స్ ఫ్లాట్ కొన్నాను, తీసుకో. వావ్! ఆ ఫ్లాట్ నీ టేస్ట్ తగ్గ డెకరేట్ చేసుకో, ఓకేనా? థ్యాంక్ యూ. This one. This one. Out of my window was the sunset on the wings of funny glow. Then my seat started rattling. Sure that wasn't part of the show, so I started to dance, 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 dance. Careful. Yeah, there. థ్యాంక్ యూ మేడం. ఉంటాం మేడం. Here you were gonna come to me. Here you are, but you better choose carefully. 'Cause I'm capable of anything, and everything. Make me your Aphrodite, make me your one and only. Don't make me your enemy, your enemy.
నేను దొంగనైతే బీరువా ఎత్తుకెళ్తా కానీ బీరువా నుండి బయటికి రానుగా. అంటే నేను దొంగని కాదుగా. ఇదే ఊరు? ఓ సారీ, నేను దొంగని కాదని చెప్తున్నాగా. ఇప్పుడు చేయిస్తున్నాను అరకు. ఇప్పుడు చెప్పు. హైదరాబాద్. హైదరాబాదా? అవును, నువ్వెక్కడి నుంచి బీరువాలో వస్తున్నావు? విజయవాడ నుండి. ఏ బస్సులో టికెట్ దొరకలేదా? అయినా అంతసేపు బీరువాలో ఎలా ఉన్నావు? ఇప్పుడు అడిగా చూడు, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే మనం బీరువాలో ఉన్నప్పుడు నోస్ తో బ్రీచ్ చేయకూడదు, 30% ఆక్సిజన్ దొరుకుద్ది. అదే మనం మౌత్ తో బ్రీచ్ చేసామనుకో 60% వరకు కవర్ చేయొచ్చు. అదే నువ్వు అంతకన్నా ఎక్కువసేపు బీరువాలో ఉండాలనుకో, ఇలాంటి స్ట్రా తీసుకుని కీ హోల్ ద్వారా నోట్లో పెట్టుకుని బ్రీచ్ చేసామనుకో ఎంతసేపు అన్నా ఉండొచ్చు. నువ్వు హాస్పిటల్లో పుట్టావా, బీరువాలో పుట్టావా? నువ్వు జోకేసావా, నవ్వమంటావా? ఎనీవేస్, అరవకుండా ఉన్నందుకు థ్యాంక్స్. హలో మిస్టర్, అది రాదు. నువ్వు ఎవరో ఏంటో చెప్తే బయటికి వెళ్తావు, లేకపోతే జైలుకి వెళ్తావు. ఏయ్, నేను దొంగని కాదని చెప్తే నీకు అర్థం కదా? అయింది, కానీ నువ్వు ఎవరో, ఈ బీరువాలోకి ఎలా వచ్చావో నాకు తెలియాలి. ఫ్రిడ్జ్ లో రెడ్ బుల్ ఉందా? ఎందుకు? నీకు ఆత్రం ఎక్కువైంది, నాకు ఆయాసం ఎక్కువైంది. నేను చెప్పేది పెట్ట కథ కాదు, పెద్ద కథ. ఎనర్జీ కావాలి. సో బేసిక్గా మా ఇంటి డోర్ దాటితే సెక్యూరిటీ పట్టుకుంటాడు, ఇంటి గేట్ దాటితే పోలీస్ పట్టుకుంటాడు, అంతేగా? కరెక్ట్. పిచ్చి పీక్స్. నా పేరు సంజు. నాకు 3 బెస్ట్ ఫ్రెండ్స్, రాఘవ, కేశవ, బీరువా. ఈ రాఘవ కేశవతో ఉన్న ఫ్రెండ్షిప్ రెగ్యులరే, కానీ బీరువా గారితో ఉన్న ఫ్రెండ్షిప్ చూసావా, అదే పిచ్చ స్పెషల్. బీరువా ఫ్రెండ్ ఏంటి? యప్. దాని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ముందు నీకు ఈ సంజు గడి ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. అప్పుడు నా వయసు 10 ఏళ్లే. నా ఏజ్ కుర్రోళ్ళందరూ క్రికెట్ ఫుట్బాల్ అంటే రెగ్యులర్ ఆటలాడుతుంటే హాయ్ గారు మాత్రం కొన్ని విచిత్రమైన గేమ్స్ ఆడేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిద్రపోతున్న వాళ్ళ పక్కన పటాసులు పేల్చడం, ఆగున్న కారులో గాలి తీసేయడం, అమ్మ చేసిన వంటలో ప్లాస్టిక్ బలినేసి అది ఎవరి ప్లేట్ లో పడుద్దని చూసి ఎంజాయ్ చేయడంలో ఉంటదండి కిక్కు. అందుకే మనకు అరుంధతిలో సోను చూడుకున్నంత బిల్డప్ ఉండేది. ఓ రోజు ఏం జరిగిందంటే, సంజు సంజు ఏమైందన్నా? ఏమైందిరా? ఏమైందన్నా? సంజు అగరబత్తి స్టాండ్ మింగేశాను. అదెలా మింగవరా? అది చూపించు. ఇప్పుడు ఇంకోసారి మింగి మీకు చూపించాలా? వెళ్ళి డాక్టర్ని పిలవండి. ఓకే. వెళ్ళండి. అయ్యో, బయటికి తీరా. పడేమన్నా బాబానా లింగం బయటికి తీయడానికి? ఏమైంది? ఏమైంది? డాక్టర్, మావాడు అగరబత్తి స్టాండ్ మింగేసాడండి. దానికి నన్ను పిలవాలా? ఇంకోటి కొనుక్కోవచ్చుగా. గొంతులో ఇరుక్కుందండి, చూడండి. ఉండండి, చెక్ చేస్తాను. అలా ఏం లేదే. బాగా లోపల లోపల చూడండి డాక్టర్, లోపల. ఏంట్రా? మన ఇంట్లో అట్టి పండే కదా అగరబత్తి స్టాండ్, అది గుట్టుకు మనం మింగేశాను, గొంతులో ఇరుక్కుపోయింది. జంప్. సంజు ఆగరా. ఏం కొడుకుని కన్నావమ్మా? ఆగరా. విర్రాలు వాయి కొడతాను. రాయ్ 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 ఆగరా. రాయ్ రాయ్ రాయ్. మంచం కిందనా, బీరువాలోనా, ఎక్కడ దాక్కోవాలి? ఐడియా. అలా ఈ బీరువా డబ్బుని నగలనే కాకుండా ప్రాబ్లంలో ఉన్న నన్ను కూడా దాచింది. నేను చాలాసేపు బీరువాలోనే ఉన్నాను. అలా వెయిట్ చేస్తున్న నేను ఊరికే బీరువా హోల్ ద్వారా బయటికి చూస్తే అప్పుడు దాకా లైఫ్లో నేను చూడని ఒక విషయాన్ని చూశాను. మా నాన్న ఏడవడం. ఎప్పుడు నన్ను ఏడిపించే మా నాన్న మొదటిసారి నేను కనిపించట్లేదని నా కోసం ఏడవడం చూశాను. కొత్తగా ఫీల్ అయ్యా. తర్వాత చిన్న కిక్ ఫీల్ అయ్యా. ఆ రోజు నుండి బీరువా నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అప్పటి నుంచి మా నాన్నని ఎప్పుడు కొట్టడానికి వచ్చినా ఏదో ఒక బీరువాలో దాక్కునేవాడిని. భలే ఉంది నీ బీరువా స్టోరీ. తర్వాత అప్పట్లో మనం 6th క్లాస్ చదువుతున్నాం. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తనుకుతూనే ఫీల్ అయిపోయి ఆఫీసర్ మా క్లాస్కి వచ్చాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. వాణ్ణి మాత్రం పిలవకూడదు దేవుడా. యు కమ్ హియర్. అబ్బా, ఇవి ఒక పక్షి కాళ్ళు. కాలు చూసి బర్డ్ పేరేంటో చెప్పు. నాకు తెలీదు. తెలీదా? నీ పేరేంటో చెప్పు. నన్ను ఎందుకు అడగడం? నా కాలు చూసి నా పేరు చెప్పండి చూద్దాం. రాయ్ నిన్ను. రాయ్ రాయ్
దొరక దొరికిపోయా. అలా ఆ రోజు మా నాన్నకి దొరికినా కూడా నా బీరువా బంగారంతో నా రిలేషన్షిప్ మాత్రం స్ట్రాంగ్ అవుతూనే వచ్చింది. తినాలన్నా, చదవాలన్నా, పడుకోవాలన్నా బీరువానే నాకు కంఫర్టబుల్ ప్లేస్ అయిపోయింది. అలా బీరువాలోంచి చూస్తే ఈ ప్రపంచమే నాకు కొత్త యాంగిల్లో కనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత నాకు ఏజ్ ఎక్కువ అయ్యేసరికి మా నాన్నకి టెన్షన్ ఎక్కువడం మొదలెట్టింది. నా గెడ్డం పెరగడం మొదలైంది, మా నాన్నకి జుట్టు ఓడడం మొదలైంది. అలాగే టైంతో పాటు మా ఇద్దరికి గొడవలు కూడా ఎక్కువైపోయినాయి. అబ్బబ్బా, ఏంటి గోలంతా? అనిత, ఏంటండి? ఏంటంటే చెబుతున్నారా? ఏమైంది? పొద్దున్నే సంజు గారు చంపేస్తున్నాడు. పిలవండి. సంజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీడి మ్యూజిక్ ఈయన అరుపులు ఏ సరిపోతుంది నాకు. సంజు, ఒరే సంజు, 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 హాయ్ మమ్మీ. సంజు. ఓ మమ్మీ, ఏంట్రా ఇది? పంచి పిచ్చి పీక్స్ లో ఉంది కదా. ఎంబీఏ పూర్తి చేసి 2 ఏళ్ళైంది. కాసింత కష్టపడాలన్న ఇంగిత జ్ఞానం ఉందరా నీకు? కష్టపడితే ఏమొస్తుంది? కష్టపడితేనేరా నాలాగా నంబర్ ఉన్నయ్యేది. మిస్టర్ సూర్యనారాయణ, సింహం తెలుసా మీకు? సింహం. తెలుసు తెలుసు. అది 2 రోజులు తిరిగి పడుకుని అరగంట మాత్రం వేటాడి మళ్ళీ పడుకుంటుందంట. అయితే మీకు గాడిద తెలుసా? గాడిద తెలుసు. అది 24 గంటలు గాడిద చాకరీ చేస్తాట. అయితే మీ లాజిక్ ప్రకారం గాడిద ఎప్పుడో అడిగి కింగ్ అయిపోయి ఉండవు కదా కదా. అబ్బబ్బా, సబాష్ పిచ్చి పీక్స్ చెప్పాను కదమ్మా. అవునవును, బాగా చెప్పాడు కదండి. వీడు నాతో పాటు ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకోవచ్చు కదా. అలాగే పిలుస్తాడు, మళ్ళీ ఆయన ఎదురువేస్తాడు. చూసుకోమంది ఆఫీస్ ని, పిఏని కాదు. సంజు, అమ్మా, మీ సంజు అసలు అలా చేస్తాడమ్మా? పిఏకి తలనొప్పి అంటే జస్ట్ 2 మాటలు కలిపానమ్మా. తను కొంట్లో పోలేదంటే ఇలా చెప్పి టెంపరేచర్ చూసా. మీ ఆయనకి అలా టెంపర్ లేచిపోయింది. ఇంకా నయ్యం, ఓల్డ్ నొప్పులనుంటే మసాజులు చేసేవాడు. అసలు మీ ఆయనకి నాకు సింక్ అవట్లేదమ్మా. ఆయనకి మన టాలెంట్ వాడుకోవాలంటే ఆయన రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చోమను, నేను బిజినెస్ హ్యాండిల్ చేస్తాను. నేను బీరువాలోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటున్నా. రేయ్, నీకు కావాల్సింది బీరువాలో మెడిటేషన్ కాదురా, వర్క్ లో డెడికేషన్. ఏయ్ డాడీ, మళ్ళీ పని చేసావు, మళ్ళీ ప్రొడ్యూస్ తెలుసా? Thank you. ఈ శుభ సందర్భాన మన ఇద్దరి మధ్య సెల్ఫీ. రేయ్, నేను కుక్కలా అరుస్తున్నాను, నువ్వేమో సెల్ఫీ తీసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు. నేను కూడా అదే చెప్తున్నా, నా కుక్క భాష అర్థం కాదని. ఐ డోంట్ అండర్స్టాండ్ యా. సియా నన్ను కుక్క అంటున్నాడు. రేయ్, ఆగురా. సంజు. బాయ్ బాయ్ బాయ్.